నేటి మాట లోపల శివుడు అడ్డనామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు, దీని వెనక కారణాలు ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మిత్రమా. అయితే పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు. శివుడు అనగానే అడ్డనామాలు అంటాం కదా. శివుడు అడ్డనామాలు పెట్టుకుంటాడు, అలాగే విష్ణువు నిలువునామాలు పెట్టుకుంటారు. ఈ విషయం మనందరికీ తెలుసు. శివకేశవుల్లో భేదము లేనప్పుడు ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు? ఇంతకీ శివుడు అడ్డనామాలను, విష్ణువు నిలువునామాలను ఎందుకు పెట్టుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీర నిర్మాణం ప్రకారము కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞాచక్రం ఉంటుంది. దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు. ఇది బయటకు కనపడకపోయినా దీని ప్రభావం చాలానే ఉంటుంది. అందుకే ఇది ఉండే స్థానంలో బొట్టు పెట్టుకోవాలి అని మన హిందూ సాంప్రదాయము, సనాతన ధర్మం మనకు తెలియజేసింది. ఈ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని మన హిందూ బంధువులందరం నమ్ముతాం. ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమముగా ఉంచడం కోసం ఇక్కడ ఉండే ఈడ, పింగళ, సుష్మనాడులను చల్లబరచడం కోసం, తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగడం కోసము తిలకము లేదా విభూతి లేదా కుంకుమ ధరిస్తారు. హిందూ మతములోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు. శివుడు కూడా విభూతిని 3 అడ్డనామాలుగా పెట్టుకుంటాడు. ఈ 3 అడ్డగీతలు పెట్టుకోవడానికి కారణం ఉన్నది. ఏమిటి అవి అంటే, సత్వర రజో తమో గుణాలకు ప్రతీకగా శివుడు అలా ధరిస్తాడట. అలాగే శివుడికి 3 నేత్రాలు ఉంటాయి కదా, కాబట్టి వాటికి గుర్తుగా 3 నామాలను ధరిస్తాడు. పరమశివుడిని మనము కాలుడు అని పిలుస్తాం. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు ఆయన ఆధీనంలో ఉంటాయి కనుక వాటికి సింబాలిక్గా, గుర్తుగా ఆయన అంటే ఎవరికైనా శివుడు 3 అడ్డనామాలను ధరిస్తాడని మన శివ భక్తులందరం కూడా విభూతిని ధరిస్తూ ఉంటారు. అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరుగా ఉంటుంది. 2 తెల్లని గీతలు నిలువుగా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతను ధరిస్తారు. ఈ 2 తెల్ల గీతలు శ్రీ మహావిష్ణువు పాదపద్మాలుగా వైష్ణవులు భావిస్తారు. అలా వారిద్దరినీ తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు. ఎవరు? వైష్ణవులు. ఈ విధంగా శివుడు, విష్ణువు ఒక నామాల గురించి మనకు సనాతన ధర్మం తెలియజేసింది మిత్రమా. నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. హరిం ఓం.